హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ వీడియోని ఎంకరేజ్ చేయండి. ఎలాంటి దారి కనిపించక రక్షిత ఫాస్ట్ గా లోపలికి వెళ్లి ఒక రెండు చీరలు తీసుకొని వచ్చి ఒకదానికొకటి గట్టిగా ముడివేసి బాల్కనీ రైలింగ్ కి గట్టిగా కట్టి వర్ష వైపు చూస్తూ, వర్ష, నేను ముందు పెడతాను, తర్వాత నువ్వు కూడా చిన్నగా కిందకి దిగు అని చెప్పి చీర గట్టిగా పట్టుకుని చిన్నగా కిందకి దిగుతూ ఉంటే వెంటనే వర్ష కూడా చిన్నగా కిందకి దిగుతూ రక్షితకి హెల్ప్ చేస్తుంది. ఇద్దరు ఫాస్ట్ గా ముందుకు వెళ్తే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు దాదాపు ఒక 30 మందితో పోరాడుతూ ఉండడం చూసి ఏం జరిగిందో అర్థం కాక ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. వచ్చిన వాళ్ళు కూడా ట్రైన్ అవ్వడంతో కొంచెం కష్టంగానే ఉంది సెక్యూరిటీ వాళ్ళకు కూడా. కానీ చాలా వరకు దెబ్బలు తప్పించుకుంటూ గట్టిగానే వాళ్ళకు కూడా సమాధానం చెప్తూ ఉన్నారు. సెక్యూరిటీలో ఒకరు రక్షిత వర్షను చూసి కంగారుగా తన ఎదురుగా ఉన్నవాడి కడుపులో గట్టిగా ఒక పంచిచ్చి వాడిని పడుకోబెట్టి ఫాస్ట్ గా ఇద్దరి దగ్గరికి వచ్చి, మేడం, మీరిక్కడికి ఎలా వచ్చారు? ముందు మీరిద్దరూ ఫాస్ట్ గా వెనుకున్న గార్డెన్ లోకి వెళ్ళండి. మీరెక్కడ ఉండడం సేఫ్ కాదు, పదండి త్వరగా అంటూ కంగారు పెడితే రక్షిత అతని వైపు చూస్తూ, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది. అతను కంగారుగా, ప్లీజ్ మేడం, మీరు ముందు వెనుకున్న గార్డెన్ లోకి వెళ్ళిపోండి, ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటాడు చుట్టూ చూస్తూ. అప్పుడే ఒకడు అతని వెనక్కి రావడంతో రక్షిత అతని మీద దెబ్బ పడకుండా అతన్ని పక్కకి నెడుతూ అతని చేతిలో ఉన్న రాడ్ తీసుకొని వాడి తల మీద కొడుతుంది, బలాన్ని మొత్తం చేతుల్లోకి తెచ్చుకొని. దెబ్బ బాగా గట్టిగా తగలడంతో వాడు కింద పడితే ఇంకో నలుగురు అటువైపు రావడం చూసి అతని ఇద్దరి వైపు చూస్తూ, మేడం, ప్లీజ్ మీరు గార్డెన్లోకి వెళ్ళండి అని అంటూ దగ్గరగా వచ్చిన ఇద్దరిని అడ్డుకుంటాడు. వర్ష ఫాస్ట్ గా కాస్త దూరంలో పడి ఉన్న రాడ్ తీసుకొని, లేదు భయ్యా, మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళడం కుదరదు అని అంటుంది. మీదకి వస్తున్న ఒకరిని తప్పించుకుంటూ రాడ్తో వాడి మీద అటాక్ చేస్తూ. రక్షిత కూడా తన మీదకు వస్తున్న వాడిని తప్పించుకుంటూ తిరిగి అటాక్ చేస్తూ ఉంటుంది. తర్వాత మరో నలుగురు కూడా అటువైపు వస్తూ ఉండడంతో ఇంకతనికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వక రక్షిత వర్ష ఇద్దరు రాడ్ని గట్టిగా పట్టుకొని వాళ్ళ నుంచి తప్పించుకుంటూనే తిరిగి అటాక్ చేస్తూ కాస్త కష్టంగానే చెరొకరిని లేవకుండా కొడతారు. విడిగా ఉంటే ఎదుర్కోవడం కొంచెం కష్టం అనిపించడంతో ఇద్దరు ఒక దగ్గరికి వచ్చి ఒకరి వైపు ఒకరు చూసుకుని సైగలు చేసుకుంటారు. అక్కడ ఉన్న సెక్యూరిటీలో ఒకడు వెనక నుంచి కత్తితో పొడవడానికి చూస్తూ ఉంటే ఇద్దరు ఫాస్ట్గా అటువైపు పరుగు పెడతారు. కరెక్ట్గా సెక్యూరిటీని పొడిచే టైంకి ఇద్దరు ఒకేసారి రాడ్తో వాడి తల మీద కొడితే వాడు తల పట్టుకుని అలాగే పక్కకు పడిపోతాడు. సెక్యూరిటీ వాళ్ళిద్దరూ వీళ్ళని చూసి కంగారుగా, మేడం, మీరు బయటికి ఎలా వచ్చారు? ముందు మీరు ఇక్కడ నుంచి ఫాస్ట్గా గార్డెన్లోకి వెళ్ళండి అంటూ చెప్తే అప్పటికే నలుగురిని ఒక 6 మంది రౌండప్ చేయడంతో ఇంకా ఎవ్వరికీ మాట్లాడే టైం లేక దాదాపు ఎవరు రక్షిత వైపు వర్ష వైపు రాకుండా చూసుకుంటూ ఉంటారు. రక్షిత వర్ష వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటే ఇక్కడ ఇలా ఉంటే లోపల ఆదిత్య ఆకాష్ని ఒక్కసారి ఒక 10 మంది రౌండప్ చేస్తే ఇంకా వేదు కామ్గా ఉండలేక డోర్ లాక్ పగలగొట్టి కిందకి వచ్చేస్తుంది. ఒక 5 స్టెప్స్ మీద నుంచి ఆదిత్య పక్కకి జంప్ చేస్తూ సపోర్ట్ కోసం ఒకడి భుజం మీద కాలు వేసి ఆదిత్య పక్కకు వచ్చి నిలబడితే ఆదిత్య వేదు వైపు చూస్తూ, ఆకా, కేర్ఫుల్ అంటూ అతని మీదకు వచ్చిన వాడిని పడుకోబెట్టే పనిలో పడతాడు. వేదు ఆకాష్ ఆదిత్యకి హెల్ప్ చేస్తూ ఉంటే ఒకడు వేదు మీదకి రావడంతో వేదు ఫాస్ట్ గా కదులుతూ కింద పడి ఉన్న ఒకడు భుజంలో ఉన్న కత్తిని తీసుకొని వాడి మెడలో దింపేస్తుంది. సౌండ్స్ బాగా ఎక్కువయ్యి ఖుషికి కూడా వినిపించడంతో ఖుషి అయోమయంగా బయటకు వచ్చి చూస్తే కింద నుంచి గట్టిగా అరుపులు వినిపిస్తూ ఉండడంతో రైలింగ్ దగ్గర నుంచి కిందకి చూస్తుంది. కింద హాల్లో చాలా మంది ఉండి ఆదిత్య ఆకాష్ వేదు ఫైట్ చేస్తూ ఉండడం చూసి కంగారుగా కిందకి దిగి రాబోతూ మళ్ళీ వెంటనే రూమ్లోకి వెళ్తుంది. రూమ్లో ఒకసారి కార్తీక్ గన్ పెడుతూ ఉండడం గుర్తుకొచ్చి ఫాస్ట్గా రూమ్ మొత్తం వెతుకుతుంది గన్ కోసం. ఒక 5 నిమిషాలకు గన్ని వెతికి చేతిలోకి తీసుకొని దీన్ని ఎలా వాడాలి అని ఆలోచిస్తూ ఉంటే వెంటనే ఖుషి పాప చూసిన మూవీస్ లో గన్ ఫైర్ చేసే సీన్స్ గుర్తు చేసుకుని కష్టంగా ఒక 2 మినిట్స్ కి గన్ లాక్ ఓపెన్ చేసి ఇప్పుడు ట్రిగ్గర్ నొక్కితే సరిపోతుంది అని అనుకుంటూ ఫాస్ట్ గా కిందకి వస్తే అప్పటికే ముగ్గురు కలిసి ఒక నలుగురిని శాశ్వతంగా పడుకోబెట్టేస్తారు.
ఇంకో నలుగురు వీళ్ళ మీదకి రాడ్తో వస్తూ ఉండడంతో ఆదిత్యని వెనక నుంచి అటాక్ చేస్తూ ఉన్న వాడిని చూసి ఖుషి వణుకుతున్న చేతులతోనే గన్ ఫైర్ చేస్తుంది వాడికి గురిపెట్టి. ఆల్మోస్ట్ దగ్గరికి రావడంతో గురి మిస్ అవ్వలేదు కానీ వాడి తలకి గురి పెడితే బుల్లెట్ వెళ్ళి వాడి భుజంలో దిగుతుంది. ఖుషి వెంటనే ఇంకో అడుగు ముందుకు వేసి వాడు తేరుకోక ముందే మళ్ళీ షూట్ చేస్తే ఈసారి బుల్లెట్ వాడి గుండెల్లోకి నేరుగా దిగడంతో వాడి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోతుంది. గన్ సౌండ్ కి అందరూ ఒక్కసారిగా తల తిప్పి ఖుషి వైపు చూస్తే ఆదిత్య ఒకని ఎదుర్కొంటూనే, మామా అసలు నువ్వెందుకు బయటకు వచ్చావు? నువ్వు ఫాస్ట్‌గా మీ రూమ్‌లోకి వెళ్ళిపో. అక్కడికైతే ఎవ్వరూ రాలేరు అని అరుస్తూ ఉంటే అప్పుడే ఖుషి మీదకు వస్తున్న ఒకడిని చూసి వేదు ఖుషికి అడ్డుగా వెళ్ళి చేతిలో ఉన్న కత్తిని వాడి గుండెల్లో దించేస్తుంది. అది చూసి ఆకాష్ ఆదిత్య రిలీఫ్‌గా బ్రీత్ తీసుకుని ఎదురుగా వాళ్ళ చేతిలో ఉన్న వాళ్ళ మెడని విరిచేస్తే వేదు కంగారుగా ఖుషి వైపు చూస్తూ, వదినా ప్లీజ్ నువ్వు పైకి వెళ్ళు అని అంటుంది. ఖుషి వేదు మాట కూడా వినిపించుకోకుండా దగ్గరగా వచ్చిన వాడిని చూసి గన్ గట్టిగా పట్టుకుని వేదు భుజం మీద నుంచి షూట్ చేస్తూ ఉంటే వాడు పక్కకు తప్పుకోవడంతో ఆ బుల్లెట్ కాస్త దూరంలో వాడి వెనకున్న హెడ్ భుజంలోకి దిగుతుంది. పూర్తిగా దగ్గరికి వచ్చిన వాడిని చూసి ఖుషి భయంగా ఒక అడుగు వెనక్కి వేసి కిందకి వంగి కింద పడి ఉన్న వాడి గుండెల్లో ఉన్న కత్తి తీసి వేదుని పక్కకు నెడుతుంది. వాడు అప్పటికే పూర్తిగా దగ్గరికి రావడంతో లాగి పెట్టి కొడితే ఖుషి పక్కకు తూలి కింద పడబోతే పెదవి చిట్లి రక్తం వస్తూ ఉంటుంది బుక్క వాచిపోయి. వాడు వేదు జుట్టు పట్టుకోబోతూ ఉంటే ఖుషి ఫాస్ట్‌గా లేచి నిలబడుతూ చేతిలో ఉన్న కత్తిని వాడి కాలిలో దించేసి వెంటనే పైకి లేచి వాడు తేరుకునే లోపు వాడి గొంతులో దించేస్తుంది. హెడ్ కోపంగా ఖుషి దగ్గరికి వస్తూ ఉండడం చూసి ఆదిత్య తన మీదకు వచ్చిన వాడిని పిడికిలి బిగించి దవడ మీద పంచిచ్చి ఫాస్ట్‌గా ఖుషి ముందుకు వస్తే ఖుషి భయంతో వణుకుతూ ఒక చేత్తో గన్ని గట్టిగా పట్టుకుని ఇంకో చేత్తో కార్తీక్ చిన్నప్పుడు తన మెడలో వేసిన లాకెట్ని పట్టుకుంటుంది. కళ్ళ నిండా నీళ్లతో ఎదురుగా వస్తున్న వాడి వైపు చూస్తూ ఆదిత్య ముందుకు రావడంతో భయంగా ఆదిత్య షర్ట్ పట్టుకుంటే ఆదిత్య అటాక్ చేస్తున్న హెడ్ ని కాలితో వాడి కాలి మీద కిక్కిచ్చి వాడు ఒక అడుగు వెనక్కి వేయగానే భుజం మీద ఉన్న ఖుషి చేతి మీద తడుతూ, మమ్మ భయం లేదు టెన్షన్ పడకు అని అంటూ మళ్ళీ దగ్గరికి వచ్చిన హెడ్ ని అడ్డుకుంటున్నాడు. నిజానికి ఇప్పటి వరకు ఖుషి చాలా ధైర్యం తెగువ చూపించినా ఇంకా శక్తి లేనట్టు భయంతో ఆదిత్యని పట్టుకుని బెదురు కళ్ళతో చుట్టూ చూస్తూ ఉంది. హెడ్ పిడికిలి బిగించి ఆదిత్య ఫేస్ మీద అటాక్ చేస్తూ ఉంటే ఆదిత్య వాడి చేతిని అడ్డుకొని, మమ్మ అడ్డు తప్పుకో అని అరుస్తూ ఉంటే ఆదిత్య గట్టిగా అరిచేసరికి ఖుషి అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేస్తుంది ఆదిత్యని వదిలి. హెడ్ ఆదిత్య నుంచి చేతిని విడిపించుకుంటూ ఉంటే ఆదిత్య రెండు చేతులతో వాడి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. వాడు బుల్లెట్ తగిలిన చేతిని పిడికిలి బిగించి ఆదిత్య కడుపులో పంచివ్వడంతో ఆదిత్య కిందకి బెండవుతాడు నొప్పికి విలవిలలాడుతూ. ఆదిత్య కిందకి వరగడం చూసి ఖుషి భయంగా ఒక అడుగు ఆదిత్య వైపు ముందుకు వేస్తే వాడు కోపంగా ఒక అడుగు ముందుకు వేసి ఖుషి జుట్టు పట్టుకుంటాడు. గన్ గట్టిగా పట్టుకొని ఉండడంతో వెంటనే గన్తో షూట్ చేస్తుంది వాడి చేతిని కొంచెం పైకని. అది వాడి కడుపులో దిగడంతో వాడు ఒక్కడుగు వెనక్కి వేసి ఖుషిని వదలడంతో ఖుషి వెంటనే మళ్ళీ ఫైర్ చేస్తుంది వాడి మీదకి. ఈసారి బుల్లెట్ వాడి నుదుటిలోకి వెళ్లి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తే ఆదిత్య డీప్ బ్రీత్ తీసుకుంటూ ఖుషి సహాయంతో లేచి నిలబడతాడు. ఖుషి భయంతో గన్ వదిలేసి ఆదిత్యని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటే ఆదిత్య ఖుషి వెన్ను నిమురుతూ, మమ్మ ఏం కాలేదు ఇటు చూడు నా వైపు చూడు అని ఖుషిని దూరం జరుపుతూ ఉంటే ఖుషి ఆదిత్యని ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటూ వెక్కిళ్ళు పెడుతూ, నీకు ఏం కాలేదు కదా అని అడుగుతూ ఉంటే అప్పటికే ఇంకా కొంతమందిని లేవకుండా చేస్తారు ఆకాష్ వేదు కలిసి. మిగిలిన నలుగురు ఖుషి ఆదిత్య వైపు వెళ్తూ ఉంటే ఆకాష్ అడ్డుగా వస్తే వేదు కూడా ఆకాష్కి సహాయంగా వెళ్తుంది. ఒకడు గట్టిగా వేదు చెంప మీద కొట్టడంతో వేదు 4 అడుగుల దూరంలో ఉన్న టేబుల్ దగ్గర పడుతుంది. టేబుల్ లేచి నుదుటికి తగిలి వెంటనే స్పృహ కోల్పోతే ఆకాష్కి కూడా అప్పటికే దెబ్బలు బాగానే తగలడంతో కొంచెం వీక్ అయ్యి వాళ్ళని అడ్డుకోవడం కష్టంగా ఉండడంతో ఆదిత్య వెంటనే కష్టంగా ఖుషిని దూరం జరిపి, మామ నువ్వు ఫస్ట్ ఫ్లోర్లో స్టెప్స్ పక్కన ఒక పిల్లర్ ఉంది కదా, దాని మీద నీ హైట్లో ఒక చిన్న పింక్ కలర్ బటన్ ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళి అది ప్రెస్ చేయి అంటూ చెప్తే ఖుషి అర్థం కానట్టు ఏడుస్తూ ఆదిత్య వైపు చూస్తూ ఉంటే ఆదిత్య కొంచెం గట్టిగా, మామ ఇట్స్ అర్జెంట్ ఫాస్ట్గా వెళ్ళు
అని అరుస్తాడు కొంచెం గట్టిగా. ఖుషి భయంగా ఆదిత్యకి దూరం జరిగి ఫాస్ట్ గా స్టెప్స్ ఎక్కి ఆదిత్య చెప్పినట్టు పిల్ల దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే ఆదిత్య ఆకాష్కి సహాయంగా వెళ్తాడు, నొప్పిని ఓర్చుకుంటూ. ఖుషికి అక్కడ ఆదిత్య చెప్పినట్టు ఏం కనిపించక పిల్లలకి ఇంకో వైపు వెళ్ళి చూస్తుంది. అక్కడ ఒక పింక్ కలర్ లో ఒక చిన్నది రౌండ్ గా ఉండడం చూసి దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తుంది. ఇంట్లో అలాంటి సిగ్నల్స్ మొత్తం 5 ఉన్నాయి. అది కాకుంటే ఒక విచిత్రమైన శబ్దం చేసినా కూడా గార్డెన్ లో ఉన్న గిరిజన ప్రాంతం వాళ్ళు వస్తారు. ఖుషి ఆ స్విచ్ నొక్కగానే గార్డెన్ లో ఉన్న సైరన్ మోగడంతో వెంటనే అక్కడ ఉన్న 5 మంది చాలా ఫాస్ట్ గా ఇంటి ముందుకు వచ్చి అక్కడ ఉన్న పరిస్థితి చూసి ఫాస్ట్ గా రియాక్ట్ అవుతూ ఒక్కొక్కరి ప్రాణాలు తీసే పనిలో పడితే ఒక ఇద్దరు ఫాస్ట్ గా ఇంట్లోకి వెళ్లి ఆదిత్య ఆకాష్ ని అడ్డుకుంటూ ఉన్న వాళ్ళని వెనక్కి లాగి క్షణాల్లో వాళ్ళ మెడలు విరిచేసి ప్రాణం తీసేశారు. తెలుగు వచ్చిన అతను ఆదిత్య వైపు చూస్తూ ముందే పిలవాల్సింది కదా మమ్మల్ని అని అడుగుతాడు కంగారుగా ఆకాష్ ఆదిత్యకి తగిలిన దెబ్బలు చూస్తూ. దానికి ఆదిత్య చిన్న స్మైల్ మాత్రమే సమాధానంగా ఇస్తే అతను ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఖుషి ఫాస్ట్ గా కిందకి వచ్చి ఆదిత్య చేతిని గట్టిగా పట్టుకుంటే ఆదిత్య చిన్న స్మైల్ తో ఇట్స్ ఓకే మమ్మా, ఇంకా భయం లేదు అని అంటూ బావా అక్కను చూడు అని అంటాడు ఆకాష్ వైపు చూస్తూ. ఆకాష్ 2 అడుగుల్లో వేదుని చేరుకుని వేదు వేదు అని వేదు బుగ్గలు తడుతూ పిలిచినా పలకకపోవడంతో ఆదిత్య వైపు చూస్తూ ఆది హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ కంగారుగా చెప్తాడు. ఆదిత్య ఖుషి హెల్ప్ తో బయటకు నడుస్తూ అక్కని తీసుకురా బావా, కార్ తీయమని చెప్తాను అని అంటాడు. గిరిజన ప్రాంతం వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కువసేపు ఫైట్ చేసే అవసరం లేక 10 నిమిషాల్లో అందరిని పడుకోబెట్టేయడంతో వీళ్ళు బయటకు వెళ్లేసరికి సెక్యూరిటీ వాళ్ళతో పాటు అక్కడ వర్ష రక్షిత కూడా ఉండడం చూసి ఆదిత్య కంగారుగా మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అంటూ అడుగుతాడు. రక్షిత జరిగింది చెప్పడంతో ఆదిత్యకి నీతు గుర్తుకు వస్తుంది. సెక్యూరిటీలో ఒకరు ముగ్గురికి చిన్న గాయాలైనా మిగతా వాళ్ళకి కొంచెం బాగానే గాయాలవ్వడంతో బాగున్న సెక్యూరిటీలో ఒకరికి కార్ తీయమని చెప్పి ఇంకొకరిని నీతిని తీసుకురమ్మని చెప్పడంతో ఒకరు కార్ తీసుకుని రావడానికి వెళ్తే ఇంకొకరు లోపలికి వెళ్తారు. కార్ తీసుకుని వచ్చేసరికి ఆకాష్ వేదుని తీసుకుని రావడంతో వాళ్లతో పాటు కార్ పెద్దది కావడంతో ఒక ముగ్గురు సెక్యూరిటీ వాళ్ళను వర్షని కూడా పంపిస్తాడు. అప్పటికి నీతు కంగారు భయంతో ఏడుస్తూ బయటకు వస్తుంది. హాల్లో పడిపోయిన బాడీస్ ని చూసి భయపడి ఫాస్ట్ గా బయటకు వచ్చి ఆదిత్యని హక్ చేసుకుని ఏడుస్తూ ఏంట్రా ఇదంతా, ఇంతకటి నుంచి సౌండ్స్ వినిపిస్తూ ఉంటే పిలుస్తున్నా ఎవ్వరూ పలకలేదు, ఒక్కరు కూడా ఫోన్స్ లిఫ్ట్ చేయడం లేదు అని కంగారుగా అడుగుతూ ఉంటే ఆదిత్య జరిగింది చెప్పాల్సినంత వరకు చెప్పి ఏం కాలేదులే నీతు, నువ్వు టెన్షన్ పడకు, ఇంకా ఎవ్వరూ రారు, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, నువ్వు ఇంట్లోనే ఉండు, సార్ని అమ్మమ్మని తాతయ్య వాళ్ళని చూసుకో, వాళ్ళకి లైట్గా మత్తిచ్చాను, ఇంకా 4 గంటల వరకు అయితే లేవరు, మేము వచ్చే వరకు వీళ్ళు మీకు తోడుగా ఉంటారు, ఇక్కడ ఉన్న మెస్ అంతా కూడా క్లియర్ చేస్తారు అని గిరిజన ప్రాంతం వాళ్ళని చూపించి ఇంకా నువ్వు అన్నయ్య వాళ్ళకి కూడా కాల్ చేయకు, కొంచెం సేపటికి అందరూ వచ్చేస్తారు, వాళ్ళిప్పుడు ఒక ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నారు అని చెప్పడంతో నీతు సరే అని అంటుంది. ఇంకో కార్ తీసుకుని రావడంతో ఖుషి ఆదిత్య రక్షిత ఒక ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు కారులో ఎక్కితే ఒక క్యాబ్ బుక్ చేయడంతో మిగిలిన సెక్యూరిటీ వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యి అందరూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. వర్ష రక్షిత చేతులకి చిన్న చిన్న గాయాలవడంతో అవి క్లీన్ చేసి బ్యాండ్ వేస్తారు. ఖుషి బుగ్గ బాగా వాచిపోయి ఉండడంతో నొప్పికి ఒక ఇంజెక్షన్ చేసి కూల్ జెల్ అప్లై చేయడంతో పాటు మిగతా అందరికీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఖుషిని వదలకుండా చేయి పట్టుకుని కూర్చుని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు ఆదిత్య. ఖుషి అప్పుడైతే ధైర్యంగా ఫైట్ చేసింది కానీ ఇప్పుడు అందరినీ అలా చూసి ఏడుస్తూ భయపడుతూ ఉంది. ఇంకా ఎందుకో ఏదో తెలియని బాధ కలుగుతూ ఉంటే ఒక అర్ధగంటకి ఆదిత్యకి ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యాక ఏడుస్తూ ఆది నేను రావణ్ణి చూడాలి, నాకు రావణ్ కావాలి, ఇంకా శౌర్య కూడా కనిపించటం లేదు, నేను మాత్రం ఇప్పుడు రావణ్ణి చూడాలి, నన్ను తీసుకువెళ్ళు అని గోల చేస్తూ ఉంటే ఆదిత్యకి ఏం చేయాలో అర్థం కాదు. అసలు కార్తీక్, శౌర్య, రాజు, మైక్, కరణ్ ఏ వర్క్ లో ఉన్నారో కూడా తెలియకపోయినా వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి ఇంట్లో అందరి బాధ్యత అతనికి ఆకాష్కి చెప్పారు. ఒక్కరు ఖాళీగా ఉన్నా కూడా వీళ్ళ అవసరం ఉండేది కాదు అని అర్థమవుతూ ఉంటే ఆదిత్య ఖుషి చేయి పట్టుకొని మామ్మ ప్లీజ్ కొంచెం సేపట్లో అందరూ వస్తారు, వాళ్ళు
ఏదో చాలా ఇంపార్టెంట్ వర్క్‌లో ఉన్నారు. నేను ఆల్రెడీ మాట్లాడాను. వాళ్ళు కొంచెం సేపట్లో వచ్చేస్తామన్నారు. అంటూ అబద్ధం చెప్తాడు. ఒక 10 నిమిషాలు ఖుషి సైలెంట్‌గా ఉంటే అప్పటికే సెక్యూరిటీ వాళ్ళు ఒక నలుగురు ట్రీట్మెంట్ తీసుకొని వస్తారు. హాస్పిటల్ కార్తీక్ వాళ్ళదే కావడంతో ఒక ఫ్లోర్ మొత్తం వీళ్ళే ఉంటే బాగున్న ముగ్గురు సెక్యూరిటీ వాళ్ళు అటువైపు ఎవ్వరూ రాకుండా చూసుకుంటూ ఉంటారు. రక్షిత వర్ష కూడా ఆదిత్య దగ్గరికి వెళ్తే ఖుషి మళ్ళీ గొడవ చేస్తుంది. నేను రావణ్ణి చూడాలి అంటూ. ఆదిత్య ఎంత చెప్తున్నా వినకుండా నువ్వు తీసుకువెళ్తావా లేదంటే నేనే వెళ్ళనా అంటూ అరిస్తే ఖుషిని కంట్రోల్ చేయడం కష్టమని మామ ఇప్పుడే వస్తాను ఒక్క నిమిషం అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖుషికి ఒక 1 అవర్ స్పృహ లేకుండా ఉండేలా ఏదైనా ఇంజెక్షన్ ఆ టాబ్లెట్ కావాలి అంటూ అడిగితే డాక్టర్ ఖుషి దగ్గరికి వచ్చి ఇంజెక్షన్ చేయబోతూ ఉంటే ఖుషి చేయించుకోకుండా ఆదిత్య వైపు చూస్తూ నేను నా రావణ్ దగ్గరికి వెళ్ళాలి అని గొడవ చేస్తుంది. ఆదిత్య ఖుషిని పట్టుకొని మమ్మ ఆ ఇంజెక్షన్ చేయించుకుంటే నేను నిన్ను తీసుకువెళ్తాను. అది నీకు దెబ్బ తగిలింది కదా, ఈ ఇంజెక్షన్ వేస్తే ఆ స్వెల్లింగ్ తగ్గుతుంది. రావణ్ నిన్నిలా చూస్తే బాధపడతాడు కదా అంటూ చెప్పి బలవంతంగా ఇంజెక్షన్ వేయిస్తే 2 నిమిషాలకే ఖుషి నిద్రమత్తులోకి జారుకుంటుంది. డాక్టర్ ఆదిత్య వైపు చూస్తూ జస్ట్ 1 అవర్ మాత్రమే మత్తుగా ఉంటుంది. ఆ 1 అవర్ తర్వాత స్పృహలోకి వస్తారు అని చెప్పి వెళ్ళిపోతే ఇంకోవైపు ప్రకాష్ నిజాలు చెప్పడం మొదలు పెట్టగానే మైక్ తీస్తున్న వీడియో న్యూస్ ఛానల్స్ అన్నిటికీ లైవ్ కనెక్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ప్రకాష్ బ్రతుకంతా తన నోటితోనే బయట పెడతాడా? ఇప్పుడు ప్రకాష్ పరిస్థితి ఏం కానుంది? కార్తీక్ ని అలా గాయాలతో చూసి ఖుషి తట్టుకోగలుగుతుందా? కార్తీక్ కండిషన్ ఎలా ఉండబోతుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.